విజయ్ దేవరకొండ రష్మికల వివాహానికి డేట్ ఫిక్స్ అయింది. ఎట్టకేళ్ళకి సస్పెన్స్ వీడింది. వీళ్ళ పెళ్లి ముహూర్తం అక్కడే చేసుకోబోతున్నారని చెప్తున్నారు. అసలు ఎక్కడ జరుగుతుంది అంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు వీళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, డేటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం ఏ ఒక్క చోట కూడా అవును మేము ప్రేమించుకుంటున్నాం అనే విధంగా, లేకపోతే అది మనకు తెలిసే విధంగా మాత్రం ఎక్కడ చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఎంతమంది రూమర్స్ని క్రియేట్ చేసినా వాటిని స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. సో రియాక్ట్ అవ్వట్లేదు కదా, సో ఈ వీళ్ళిద్దరి మధ్య ఏం ఉండకపోవచ్చులే, జస్ట్ ఫ్రెండ్షిప్పే ఉండొచ్చు, కాకపోతే ఫస్ట్ నుంచి కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉండొచ్చు, దాన్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాము అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇంకా రీసెంట్గా మనం చూసాం కదా, సైలెంట్గా ఎవరికి కూడా తెలియకుండా జస్ట్ రెండు ఫ్యామిలీల మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం, పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి కూడా అప్పట్లో అనుకుంటే, లేదండి అట్లాంటిది ఏమీ కూడా లేదు, ఒకవేళ పెళ్లి డేట్ ఫిక్స్ అవుతే నేను మీకు చెప్తాను కదా అఫీషియల్గా ఏది ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరుగుతుంది అని చెప్పేసి రష్మిక గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం ఎట్టకేలకు వాళ్ళకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. 2026 ఫిబ్రవరి 26న అయితే పెళ్లి జరగబోతుంది అనమాట, చాలా గ్రాండ్గా, అది కూడా రాజస్థాన్ ఉదయ్పూర్ ప్యాలెస్లో అనమాట. సో మనకు తెలుసు ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు కూడా ఈ ప్యాలెస్లో అయ్యాయి. సో కొంతమంది ఇప్పటికీ స్టిల్ మంచిగా కలిసి ఉన్నారు పిల్లా పాపలతోని, ఇంకొంతమంది విడిపోవడం కూడా జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, బట్ వీళ్ళని కూడా కొంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కొంతమంది సెలబ్రిటీస్ అక్కడ పెళ్లి చేసుకొని ఈ విధంగా విడిపోయారు కదా, సో మీరు కొంచెం ఏదైనా అంటే చేంజ్ చేసుకోవచ్చు కదా లొకేషన్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో అందులో ఏమాత్రం కూడా నిజం లేదండి, ఎందుకంటే పెళ్లి చేసుకునే వాళ్ళ మనసులని బట్టి ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. సో అదే ప్లేస్లో పెళ్లి చేసుకుంటే విడిపోతారనే దాన్ని మాత్రం అసలు ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే విడిపోయిన వాళ్ళంటే వాళ్ళ మనసులో ఏది ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. మరి అంతకుముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా కలిసి ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా స్టిల్ ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. సో ప్లేస్ విషయంలో ఎలాంటిది కూడా ఉండదు, కంప్లీట్గా వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అనేది వాళ్ళపైన, వాళ్ళ యొక్క మనస్తత్వం కావచ్చు, నమ్మకం కావచ్చు, అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ పెళ్లి కోసం మాత్రం చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూసాము గీతా గోవిందంలో వాళ్ళ పెళ్లి సీన్, ఆ సాంగ్ అనేది ఎంత హైలైట్. ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి పెళ్ళైనా కూడా ప్రతి ఒక్క పెళ్లిలో కూడా ఆ పాట మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. సో అంత మంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అప్పటి నుంచే కూడా అందరు వీళ్ళిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా చూడాలని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో తొందరగా పెళ్లి డేట్ రావాలి, ఈ జంటని మేము చూడాలనుకుంటున్నాం పెళ్లి పీటల మీద అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు.